నబెర్ప్రియ వార్తల్లోని ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ పాలన. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పన్నెండున ఫీజు రియంబర్స్మెంట్ పై పోరుబాటు. వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు. అంగరంగ వైభవంగా పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిట. జనసేన పార్టీ సంబరానికి సిద్ధం కండి. జన సైనికులు, వీర మహిళలకు నాయకుల పిలుపు. కేసుల సత్వర రాజీ మార్గమే రాజమార్గం. జిల్లా జడ్జి గంధం సునీత. నగరపాలక సంస్థ పరిధిలోని 44వ డివిజన్లో స్థానిక తెలుగు యువత టీడీపీ నాయకుడు బంజిరపు శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ల చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది అని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుక్షణం రాష్ట్రాభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలను గాడిన పెడుతున్నామన్నారు. సిటీ నియోజకవర్గం అల్లరి మూకలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను వెంటేసుకుని ఓ ప్రైవేట్ సైన్యంగా ప్రజాప్రతినిధులు తమ వెంట తిప్పుకొని ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మహిళా రక్షక్ను ప్రారంభించామని, గంజాయి, సారా నిరోధంపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. గతంలో ఎందుకు కొరగాని పట్టాలు ఇచ్చారని, త్వరలోనే కానవరంలో 10,000 పట్టాలు చట్టబద్ధంగా స్థలాలు చూపించి అప్పగిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శంకర్ మిత్ర బృందం అభినందించారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్, ఉప్పులూరి జానకి రామయ్య, జవ్వాది విజయలక్ష్మి, పాలవలస వీరభద్రం, మల్లా వెంకట్రాజు, కంటిపూడి శ్రీనివాస్, చల్లా బాలమురళి, సూర్యనాయుడు, బత్తుల కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు, బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కానవరంలో ఏదైతే 10,000 పట్టాలు ఉన్నాయో అతి దగ్గరలో 2-3 నెలల్లో మీ అందరినీ తీసుకెళ్లి చట్టబద్ధత కల్పించి ఆ 10,000 పట్టాలు ఇప్పించే బాధ్యత మాది అని మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర ఎన్నికల్లో కనీవిని ఎరుగని విధంగా భవిష్యత్తులో కూడా అవకాశం వస్తుందో రాదో తెలియదు, కానీ అత్యధిక మెజార్టీ తోటి ఈరోజు కూటమి అభ్యర్థి శాసన మండలి నెగ్గడం జరిగింది. అంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎస్, చెప్పిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం, కట్టుబడి ఉన్నాం. మరి చాలా చక్కని విగ్రహం ఆవిష్కరించారు సోదరులు శంకర్ గారు. ఆయనకి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఆయన యొక్క కుటుంబం, స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా అన్నగారి స్ఫూర్తితో తెలుగుదేశం కూటమి పనిచేస్తుంది. ఎందుకంటే అన్నగారి యొక్క కుమార్తె ఈరోజు మన ఎంపీ పురంధేశ్వరి గారు. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తితో ఈ రోజున అందరూ కూడా పనిచేస్తాం. సమాజంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం కృషి చేస్తాం. ఈ బొమ్మ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ వచ్చి కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఎలాగైనా కొద్దిగా నీట్గా చేయమని అడిగితే మన ఎమ్మెల్యే గారిని అడిగాను. అడిగితే ఇలాగా సలహా ఇచ్చారు. ఆయన సలహా ఇచ్చడం వలన ఈరోజు ఇంత గ్రాండ్గా మనం అక్కడ చాలా నీట్గా చేయబడింది. అందుకు మీరు అందరూ సహకరించినందుకు, అలాగే ముఖ్యంగా ఇక్కడ గణేష్ అని చెప్పేసి అలాగే ఎవరైతే సహకరించారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ చేతి చేయడం కన్నా గణేష్ అని చెప్పేసి నాకు బాగా సపోర్టించాను. అధికారంలోకి రావడం కోసం అబద్ధాలు ఆడారని, శిక్షణ ఇచ్చి ప్రసార మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు హామీలు అమలు చేయమంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది అని, కూటమి ప్రభుత్వం చేతులెత్తొస్తోంది అని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి అనే డిమాండ్తో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన కలెక్టరేట్ల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక దాన్వైపేటలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి నివాసంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ర్యాలీ ద్వారా కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలతో పాటు
నిరుద్యోగ భృతి ఇచ్చే వరకు వైసీపీ పోరాటం ఆగదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధరేశ్వరి 14 లక్షల కోట్లు ఉన్నాయని ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చాక శ్వేతపత్రం ద్వారా 9,76,000 కోట్లు అప్పులు చూపించారని, ఇప్పుడు 6,46,000 కోట్లు అప్పులు మాత్రమే ఉన్నాయని అసెంబ్లీలో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జకంబోడి రాజా మాట్లాడుతూ 12వ తేదీన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించబోతున్నాం. వైసీపీ పోరాటాలు, ఉద్యమాల నుండి వైసీపీ పుట్టుకు వచ్చిందన్నారు. అబద్ధపు హామీలతో కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కాబోతుంది అని విమర్శించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర ప్రత్యేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే నిరుద్యోగులైనటువంటి యువకులు ర్యాలీలుగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగానికి సంబంధించిన, విద్యార్థి విభాగానికి సంబంధించిన వారందరూ కూడా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్గనిర్దేశకం చేశారు. ఆ ప్రోగ్రాంని తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకంగా ప్రజాపక్షాన నిలబడి పనిచేసేటువంటి, ప్రజాపక్షాన నిలబడి గొంతు వినిపించేటువంటి నాయకత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. దాన్ని దిగ్విజయం చేయమని విద్యార్థులకు, నిరుద్యోగులకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 12వ తారీఖు ఉదయం 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం. పార్టీ ఆవిర్భావ దినాన్ని ముందుగానే నియోజకవర్గ స్థాయిలో జరుపుకున్న తర్వాత జిల్లా స్థాయిలో జరిపి కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన. దానికి మీ అందరి యొక్క సహకారాన్ని, ప్రత్యేకంగా ప్రజలతో పాటు ప్రజాపక్షాన నిలబడేటువంటి మాధ్యమాలు, మీడియాని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 2024 ఎన్నికలకి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 కూడా కలిసి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో రోజు రోజుకి ప్రజల్లోని తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి అనేటువంటి ఉద్దేశంతో 12వ తేదీ నాడు ఏదైతే రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థుల్ని, యువతని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా యువత పోరు అనేటువంటి కార్యక్రమానికి కూడా నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా రాష్ట్ర విద్యార్థి విభాగం, యువజన విభాగం 2 కూడా సంయుక్తంగా ప్రతి జిల్లాలోని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. రాజమండ్రి గ్రామ దేవత శ్రీ పాతసోమలమ్మ జాతర మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకాల అనంతరం 10 గంటల 5 నిమిషాలకు కలశ స్థాపన కార్యక్రమాన్ని ఆలయ వంశపారపర్యం ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ పాతసోమలమ్మ వారి ఆలయాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ, పలువురు నగర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి వంశపారంపర్యం ధర్మకర్త, ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఘనంగా స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందచేసి దుస్సాలువ జ్ఞాపికతో సత్కరించారు. వారు మాట్లాడుతూ ఆ సోమలమ్మ తల్లి కరుణ కటాక్షాలు భక్తులందరిపై ఉండాలి అని ఆకాంక్షించారు. ఈ తల్లి చల్లని చూపులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలి అని ప్రార్థించారు.
బత్తుల మాట్లాడుతూ గత ఏడాది ఎన్నికల ముందు అమ్మవారిని ప్రార్థించామని, తమ న్యాయబద్ధమైన కోరికను మన్నించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేలా ఆశీర్వాదాలు దక్కాయన్నారు. గొర్రెల సురేష్ మిత్ర బృందం ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ప్రజలు కోరిన కోరికలు నెరవేర్చే ఆ సోమాలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరికీ ఉండాలి అని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ ఆవరణలో లక్ష్మీ గణపతి హోమం జరిగింది. మహిళలు అమ్మవారిని దర్శించుకుని వేద పారాయణం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు గొర్రెల రమణి, కంచుమర్తి చంటి, బులుసు ప్రకాష్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆదిత్యాని పతేజో భవ విష్ణుని భస్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ నాణ్యం ధనం భగం బహవత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయో. అందరికీ నమస్కారం. రాజమండ్రిలో కొలువైనటువంటి రాజరాజ నరేంద్ర కాలం దగ్గర నుండి ఉన్నటువంటి మన పాత సోమాలమ్మ టెంపుల్ని దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వేరే జిల్లాల నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే అమ్మవారి దర్శనం ఈ జాతర సందర్భంగా చేసుకున్నందుకు చాలా తృప్తిగా ఉంది. ఈ రాజమహేంద్రవరంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ అమ్మవారి అనుగ్రహంతో ఉండాలని చెప్పి, ఈ నగరం కూడా వృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క రాజమహేంద్రవరం నగరానికి గ్రామ దేవత అయినటువంటి శ్రీ సోమాలమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా అనువంశిక ధర్మకర్త అయినటువంటి గొర్రెల సురేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం చూసినా ప్రతి సంవత్సరం ఇంకో సంవత్సరం పోటీ పడుతున్నట్టుగా చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది. విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి ఇక్కడ పోటీగా గొర్రెల సురేష్ గారు వారి టీం అందరూ కూడా, ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అమ్మవారు కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి అనే నమ్మకంతో ఇక్కడ వేలాది మంది భక్తులు ప్రతిరోజు దర్శించుకుంటారు. ప్రత్యేకంగా ఈ ఉత్సవాల సమయంలో అయితే మాత్రం అత్యంత వైభవంగా చేస్తారు. ఇక్కడ గరగల నృత్యాలు కానివ్వండి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఈ రోజున ఈ యొక్క ఎమ్మెల్యే హోదాలో అమ్మవారిని దర్శించుకునే భాగ్యం అమ్మవారు కల్పించారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం అమ్మవారిని వచ్చి దర్శించుకుని వెళ్తాము. ఈ సంవత్సరం అమ్మవారు ఈ విధంగా దర్శనం ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. గడిచినటువంటి సంవత్సరంలో ఎలక్షన్ల ముందు వచ్చి అమ్మ మళ్ళీ సంవత్సరం ఎమ్మెల్యేగా వచ్చి నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని కల్పించని చెప్పి కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరింది. అమ్మవారి కోరికలన్నీ కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్న కోరికలన్నీ కూడా తీర్చడం అనేది చాలా ఈ గ్రామస్తులు, ఈ యొక్క రాజమండ్రి నగర ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నాకు కూడా నిరూపణ అయింది కాబట్టి సదవాదా అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించిన గొర్రెల సురేష్ గారికి, వారి యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు విధృతే భూమిభూతం సూయవసినీ పురుషే శరీరా ప్రపద్యంతే ప్రపాదకే జనసేన స్థాపనతో పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పోరాడే యోధుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త వై శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎంఎఫ్ ఫంక్షన్ హాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సన్నాహక సమావేశంలో పార్టీ నాయకులు, రాజమహేంద్రవరం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు భోగవల్లి ప్రసాద్, కందుల నాగరాజు, రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ఏవిఎన్ఎస్ రామచంద్రరావు,
టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప, నెడదవోలు టీడీపీ జనసేన కమిటీ సమన్వయకర్త పాల వీరస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని జన సైనికులకు, వీర మహిళలకు ఈ నెల మార్చి 14న పిఠాపురంలో నిర్వహించనున్న ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి ప్రణాళికను తెలియజేశారు. వారు మాట్లాడుతూ ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం ప్రజల పక్షాన పోరాడేందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని అన్నారు. ఎన్నో శ్రమల కోర్చి నిలబడి రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో జనసేన పార్టీ విజయాన్ని సందర్భంగా విజయోత్సాహంతో పార్టీ శ్రేణులంతా పిఠాపురం తరలి రావాలి అని కోరారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా అధికార పక్షం తన వైపు లాక్కున్నప్పటికీ జన సైనికులకు, వీర మహిళలకు మనోధైర్యాన్ని ఇచ్చి ఓటమి నుంచి జనసేన పార్టీని సాహసోపేతమైన నిర్ణయాలతో విజయ తీరాలకు చేర్చారని కొనియాడారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జామి సత్యనారాయణ, తేజమూర్తుల, వైవిడి ప్రసాద్, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పార్టీ పెట్టింది, విడిపోయిన మన రాష్ట్రాన్ని ముందు కాపాడాలనే ఉద్దేశంతో పార్టీని ఆ రోజే పెట్టారు. అది వేళ సక్సెస్ఫుల్గా, ఎందుకంటే ఆ రోజు ఏం ఆశించకుండానే పార్టీ పెట్టారు. ఏం ఆశించకుండానే కూటమిలో తెలుగుదేశం విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈరోజు కూడా అదే పందంలో మళ్ళీ ఆయన ఏం ఆశించకుండా అన్నీ చేశారు. సో ఆయన విజయం అంతా మన విజయం, మీ అందరి విజయం, ఆయన విజయం. సో కాబట్టి మనం రేపు పొద్దున జరిగే ఆవిర్భావం 14వ తారీఖున జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని అందరం కోరుతున్నాం. మన సత్యనారాయణ గారు చెప్పినట్టు ఏమన్నా సరే ముందే చెప్తే అన్నీ చూసుకుంటారు. కాబట్టి ఒకటి అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి, అది మాత్రం చూసుకోండి. అందులో మన జన సైనికుల ఉత్సాహం ఎక్కువ, అది ఉండాలి. దాంతో పాటు అందరూ కలుపుని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఉండాలి. మనం ఈ సభను విజయోత్సవం చేస్తాం, విజయ సభకం చేస్తాం అన్నది ప్రతి ఒక్కరు కూడా, హిందువులకి సంక్రాంతి, క్రైస్తవులకి క్రిస్మస్, ముస్లిమ్స్కి రంజాన్ వాళ్ళ పండుగలు. కానీ జనసేన నాయకులకు, వీర మహిళలకు, అన్ని మతాలు కలిపే పార్టీ జనసేన పార్టీ ముఖ్యమైన పండుగ. ఆ పండుగని మనం చాలా మన కుటుంబంతో, మన జన సైనికులతోటి, అందరితోటి కూడా పాల్పంచుకుని రాష్ట్ర నలుమూలల నుంచి, అంతేకాకుండా విదేశాల నుంచి కూడా మన జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా వస్తారు. మీరు ఈ అవకాశాన్ని ప్రతి వార్డుల పరంగా మీరు ఏ విధంగా వస్తారు, ఏ విధంగా మీరు ఎంతమంది వస్తారు, ఎన్ని వెహికల్ ఏర్పాటు చేయాలి, ఎంతమందికి ఫుడ్ ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా మీరు 10-11వ తేదీలో మొత్తం వార్డుల ప్రకారం మీరు ఇస్తే మీకు కావాల్సిన సదుపాయాలు మేము చేస్తాం. నిస్వార్థంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీని, బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏ రకమైనటువంటి అధికారంలో పాలు పంచుకోకుండా, అధికారంలో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా తప్పు చేస్తే నిలదీసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2019లో సింగిల్ గా పోటీ చేసి ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చినా కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అతను నమ్మిన వ్యక్తులు వెళ్ళిపోయినా, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రజలందరూ కూడా మనకి సరైన గౌరవం, సరైన సీట్లు ఇవ్వకపోయినా కూడా అదే ప్రజల కోసం పోరాటం చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ధైర్యంగా ముందుకు వచ్చి రోడ్డు మీద నిలబడి మనందరి కోసం, ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తూర్పుగోదావరి జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించి రాజీ పడదగిన కేసులను పరిష్కరించారు. పలు కేసుల్లో బాధిత కుటుంబాలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.
ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారంలో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించి రాజీ మార్గం రాజమార్గంగా అవగాహన కల్పించడం జరిగింది అని, ఆ మేరకు అవార్డు ఉత్తర్వులు జారీ నేపథ్యంలో సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారుల భాగస్వామ్యం పార్టీల అభినందనీయులని గంధం సునీత అన్నారు. ప్రతి 3 నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోంది అని, ఈ ఏడాది మొదటి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందన్నారు. మోటార్ ప్రమాదాల కారణంగా పరిహారం చెల్లింపులో ఆలస్యం నివారణ చేసే విధానంలో లోక్ అదాలత్ నిర్వహించి కక్షిదారులకు సత్వర న్యాయం కోసం నిర్వహించడం, తద్వారా ఇరు పార్టీలకు డబ్బు వృధా కాకుండా చూడడం, సమయం వృధాను నివారించడం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. తద్వారా ఇటువంటి లోక్ అదాలత్లు ఇరు పక్షాలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, న్యాయమూర్తులు ఆర్ శివకుమార్, వైబి నాయుడు, డి విజయ్ గౌతమ్, బి పద్మ, ఎన్ రెడ్డి, ప్రసన్న, సి రమ్య, జి శ్రీనివాస్ రెడ్డి, రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి వీరేంద్రనాథ్ పాల్గొన్నారు. డైరెక్షన్స్తో ప్రతి సంవత్సరం 3 నేషనల్ లోక్ అదాలత్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే షెడ్యూల్లో ఇచ్చిన ప్రకారం ఈ రోజు నేషనల్ లోక్ అదాలత్ చేపట్టడం జరిగింది. ఈ నేషనల్ లోక్ అదాలత్లో మేము గుర్తించి రాజీ చేసుకోదగిన కేసులన్నీ కూడా లిస్ట్ చేసుకోవడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 42 బెంచ్ల్ని ఏర్పాటు చేశాము. హెడ్ క్వార్టర్స్లో 7 బెంచెస్ని ఏర్పాటు చేశాము. ఉన్న పెండెన్సీ 80,000 అయితే 10,000 వరకు కేసులను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో ఎక్కువ భాగం కేసులు వాహన ప్రమాద చట్టాల కింద వచ్చిన కేసెస్ ఉన్నాయి. వీటిలో ఉన్న లిటిగెంట్ పబ్లిక్స్ ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా రాజీ చేసుకోవడానికి. దానికి ఎందువల్లంటే రీజన్ ఇమీడియట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అలాగే బ్యాంకర్స్ ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు అమౌంట్ని డిపాజిట్ చేసేస్తున్నారు. దాని మూలంగా వాళ్ళు ఇంట్రెస్ట్ని ఫోర్గో అయ్యి కూడా కేసెస్ సెటిల్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత సంవత్సరం జరిగిన 6 లోక్ అదాలత్స్లో మొత్తం 162 కోట్లు పైన నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. ఈ జిల్లా వరకు మాత్రమే గత లోక్ అదాలత్ ఒక్కదానికే డిసెంబర్లో జరిగిన దానికి 55 కోట్ల పైచిలుక నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం లోక్ అదాలత్ రాజీ మార్గమే రాజమార్గం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హుకుంపేట గోదావరి రుజులు కాన్ఫరెన్స్ హాల్లో సౌత్ జోన్ డిఎస్పీ ఎస్ భవ్యకిషోర్, మహిళా వైద్యురాలు డాక్టర్ పాసర్ల లక్ష్మీ ప్రసన్నను కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన కేక్ కట్ చేసి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్పీ భవ్యకిషోర్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడంతో పాటు లింగ సమానత్వ ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ దినోత్సవం ప్రేరణగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మహిళలకు ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య శిబిరాలు, మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ అన్ని మంచి విజయాలను పొందుతారని అన్నారు. అనంతరం మహిళా పిఎంపి సభ్యులను చీరలతో సత్కరించారు. జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, కార్యదర్శి పి దేవానందం, కోశాధికారి పి చిన్న, మండల కార్యదర్శి మట్టా రమేష్, కేఎస్ఎస్ఎన్ రెడ్డి, సుంకర శ్రీనివాస్, ఏ సురేష్ బాబు, కోలా లక్ష్మీనారాయణ, ఎం బాపూజీ తదితరులు హాజరయ్యారు. అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఏదో జెండర్ ఈక్వాలిటీ, మహిళా సాధికారత, ఏదో రకరకాల పదాలు ఇంగ్లీష్ కానీ తెలుగు కానివ్వండి చాలా పదాలు ఉంటాయి. కానీ అది ఏదో ఒక రోజు ఒక పదం అన్నట్లు కాకుండా అది ఒక వే ఆఫ్ లివింగ్. అంటే మనం రోజువారీ జీవితంలో అది నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే అదేదో చదువుకొని ఎంతో సాధించిన వాళ్ళకే పరిమితం అవుతుందని లేదు. అంటే అది మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న మగవాళ్ళు ఎంతమంది అంటే మన చిన్నప్పటి నుంచే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, మగ పిల్లలు ఉంటారు, ఎంతమంది వాళ్ళకి ఇంట్లో వాళ్ళ అబ్బాయిలతో అమ్మ పని చేస్తుంది వెళ్ళి హెల్ప్ చేయి అని పంపించడం ఇప్పటి నుంచే నేర్పించాలి మీరు. మరి ఎంతమంది పంపిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ అంటే ఆడపిల్లలు అంటే వాళ్ళే హెల్ప్ చేయాలి అమ్మకి, లేకపోతే మగపిల్లలు అంటే ఆడుకోవడమో బయట తిరగడమో ఇట్లానే ఉంటుంది. అది యాక్చువల్ మనం చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తూ ఉండాలండి. అది ఎప్పుడు అలవాటు అవుతుంది వాళ్ళకి
మీరందరూ మీ వైఫ్స్కి హెల్ప్ చేస్తూ పక్కనే కూడా అవుతూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ అలవాటు అవుతుంది. అయితే ఇది ఎప్పటి నుంచి ఇవ్వాలి? 11 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు మధ్యలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. 11 సంవత్సరాల పాప నుంచి 45 సంవత్సరాల ఆడవాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎలా తీసుకోవాలి? చాలా చిన్న ఇంజెక్షన్ ఉంటుంది. దీనివల్ల మనకి నొప్పి రాదు, చాలా వేగానే మనం టీటీ ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అంతే చిన్న నీడిల్ ఉంటుంది. ఒక సూది గుచ్చుకున్నట్టు కూడా ఉండదు అది. ఓకేనా? ఇదేంటి అంటే మనం 18 సంవత్సరాల పిల్లలకి అయితే 2 డోసులు అయితే సరిపోతాయంట. అంటే 2 ఇంజెక్షన్స్. మొదటి డోసు ఇచ్చిన 6వ నెలకి 2వ డోసు ఇస్తాం. అలా కాకుండా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకైతే కనుక ఇది 3 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి డోసు ఇచ్చిన 2వ నెలకి 2వది ఇస్తాము. మొదటి డోసు ఇచ్చిన 6 నెలలకి తర్వాత 6 నెలలకి 3 డోసులు ఇస్తాం. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా మనం అందరం కూడా అవేర్నెస్ అనేది పబ్లిక్కి చాలా క్రియేట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇది కేవలం ఆడవాళ్ళకి ఆడపిల్లలకి కాదు, మగ పిల్లల్లో కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని సర్వనాశనం చేసింది అని 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను వేధింపులకు గురిచేసి వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసింది అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నారాయణ స్థానిక ఆర్ఎంసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్చి 12 నుండి 15వ తేదీలోపు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో టెండర్లను తెరచి కాంట్రాక్టు సంస్థలను ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. 2 రోజుల్లో అథారిటీ అనుమతితో కాంట్రాక్ట్ ఏజెన్సీలకు LOAలు జారీ చేయడం జరుగుతుంది అని వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టడం కోసం 2014 నుండి 19 మధ్య ఖరారు చేసిన డిజైన్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. 3 ఏళ్లలో అమరావతి రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల సన్నద్ధతపై త్వరలోనే అన్ని శాఖలతో సమన్వయ సమావేశం జరుగుతుందన్నారు. అదేవిధంగా గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. మనకు 2 సంవత్సరాల 5 నెలలు సుమారుగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్లాన్ చేయమన్నారు. నెక్స్ట్ టైం యాక్చువల్ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అందరూ సభ్యులు ఇక్కడ అవైలబుల్ ఉండరు కాబట్టి అసెంబ్లీ అయిన తర్వాత వచ్చి అటు ఎమ్మెల్యేలతో, దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితో, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా పంచాయతీరాజ్ కావచ్చు, ఫైర్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ అందరితో కూడా డిస్కస్ చేసి వాళ్ళందరి దగ్గర ఎస్టిమేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క అప్రూవల్ తీసుకొని యాక్చువల్గా దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 1 by 1 చేసుకుంటూ వస్తున్న ఖజానా ఖాళీ, డబ్బులు ఖజానాలో లేవు. ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో, అంటే ప్రజలు మీరు కట్టిన మున్సిపల్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ అప్రూవల్ కట్టిన అమౌంట్ కావచ్చు, లేఅవుట్స్ కట్టింది కావచ్చు, అదేవిధంగా వేకెంట్ ట్యాక్స్ కట్టింది కావచ్చు, ఇవన్నీ గత ప్రభుత్వం CFMS వేసుకోవటం వాటిని డైవర్ట్ చేసేసింది. ఆఖరాకి కొన్ని మున్సిపాలిటీస్లో వాళ్ళకి ఆఖరాకి బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవు, డీజిల్కి డబ్బులు లేవు. ఆ చెత్త పన్నుని పెట్టి కొన్ని బండ్లు పెట్టారు, వాళ్ళకి డబ్బులు ఇలా, వాళ్ళకి బాకీలు పేరుకోపోయినాయి. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చి చౌదరి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో హుకుంపేటలో గోరెంట్ల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. గోరెంట్ల రవిరామ్ కిరణ్ పోటీలకు హాజరైన జట్లను పరిచయం చేసుకొని టాస్ వేసి మొదటి మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్కు హాజరైన టీంలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ క్రీడాస్ఫూర్తితో ఆడి విజయం సాధించాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, పెండియాల రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, మట్టా శ్రీను, బొప్పన నానాజీ, దారా అన్నవరం, కామిని భాస్కర్, గారపాటి నాగేశ్వరరావు, బాబు ఖాన్, యలమాటి రామకృష్ణ, భీమరశెట్టి రమేష్, బొప్పన శ్రీను, అల్లూరు నరసింహారావు, చక్రయ్య, యార్లగడ్డ వెంకన్న, టింకు,
ఐటీడీపీ సభ్యులు కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, సునీల్, చౌడాడ లాజర్, మహేష్, నిమ్మల లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తారీఖున మన గౌరవ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చిసార్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఇవాళ కుంపేటలో డిమార్ట్ పక్కన గ్రౌండ్లో యువత అందరికీ కూడా ఉత్సాహాన్ని, కొంచెం క్రీడల పట్ల కొంత అవగాహన కోసం ఈ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నాం. గోరంట్ల ప్రీమియర్ లీగ్ ఇది మొదటి వర్షన్. ఇది సో ఇందులో సుమారు 30 టీంలు ఇందులో ఎన్రోల్ అవ్వడం జరిగింది. సో అంతా నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. ఫైనల్స్ 14వ తారీఖున జరిగి వారందరికీ విజేతలకి ప్రైజ్ మనీ, అదేవిధంగా బహుమతులు కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వబడతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ పాలన, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పండిన ఫీజు రియంబర్స్మెంట్ పై పోరుబాటు, వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు. అంగరంగ వైభవంగా పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు, భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిట. జనసేన పార్టీ సంబరానికి సిద్ధం కండి, జన సైనికులు, వీర మహిళలకు నాయకుల పిలుపు. కేసుల సత్వర రాజీ మార్గమే రాజమార్గం, జిల్లా ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SI న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.